సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోనూ ఫైరింగ్స్ తోనూ యుద్ధాలు చేసి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు, అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది. సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం. చెబుతే ఎలా ఉంటుందో చూపిస్తారా? మళ్ళీ రకం అన్యాయంపై తిరగబడ్డ ఒక ये राणा तुंगा की लंका है. కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. తెలిసిందంటే రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతావా? में नहीं. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కూడా నెక్స్ట్ మంత్ కి కంప్లీట్ అవుతుంది. బుచ్చిబాబు సన గారు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. బుచ్చిబాబు సన గారు ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారితో పెద్ద మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయిందనే చెప్పి. ఈ మూవీలో సునీల్ గారు వన్ ఆఫ్ ద విలన్ గా నటించబోతున్నారు. సునీల్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉండబోతుంది. సునీల్ గారు ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. రామ్ చరణ్ గారికి సునీల్ గారికి సీన్స్ అయితే ఉండబోతున్నాయి. అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. చాలా వైలెంట్ గా కూడా ఉండబోతున్నాయి. ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీ నుంచి సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ అవబోతున్నాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ కట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ కూడా రామ్ చరణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 250 నుండి 300 crores బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన సెట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే విజువల్స్ కూడా చాలా బాగా ఉండబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.